సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇది కేవలం డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య మాత్రమే కనిపించట్లేదు. మీరు అనేటువంటి మాటల్లో ఇంకా 2-3 ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి పవర్ సెంటర్, ఇంకొకటి కుల సమీకరణాలు కనిపిస్తున్నాయి, ఇంకొకటి అక్కడున్నటువంటి ప్రాంతీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కూడా కీలకమైనటువంటి అభ్యర్థుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మీరు చెప్తున్నట్టు జి పరమేశ్వరన్ కానీ, కేఎన్ రాజన్న కానీ చాలా కీలకమైనటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇంతమందిలో 2 వర్గాలు ఉంటాయి, డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య. ఎవరి వైపుకు అంటే వీళ్ళని కాదని ఇంకొకరికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ ఎలా డీల్ చేయబోతున్నారు? ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి 2017 సందర్భంలోనే 2018లో 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అటు రాజస్థాన్ లో అశోక్ గెహ్లట్ ఎంపికయ్యారు, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఎంపికయ్యారు, తర్వాత ఛత్తీస్గఢ్ కి వచ్చేసరికి భూపేష్ బఘేల్ ఎంపికైనటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ అభిష్టానికి వ్యతిరేకంగా 3 ముఖ్యమంత్రుల ఎంపిక జరిగిందనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి సందర్భం ఉంది. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ స్టేచర్ పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ 99 లోక్సభ స్థానాలు విజయం సాధించటం, కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్దం పైగా తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాని పొందటం, రాహుల్ గాంధీ ఎల్ఓపి లీడర్ గా ఎంపిక కావటం, రాహుల్ గాంధీ దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినటువంటి క్రమంలో రాహుల్ గాంధీ ప్రయారిటీస్ కూడా ఇంపార్టెన్స్ దక్కుతుంది. మీరు మొన్న కేరళలో జరిగినటువంటి ఉదంతాన్ని కూడా చూడాలి. కేరళలో మీకు కేరళ ముఖ్యమంత్రి ఎంపిక విడి సతీశన్ ఎంపిక కొంత ఆశ్చర్యపరిచింది మనకి. ఎందుకనంటే విడి సతీశన్ ఎంపికకు ముందు మనం అందరం భావించింది ఏంటి అని అంటే గత కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పేదే, అక్కడ కూడా ఒక పవర్ సెంటర్ గా తయారయ్యేదే, అక్కడ కూడా 2 వర్గాల కుమ్ములాటలు మారేదే. కానీ కాంగ్రెస్ పార్టీ తెలివిగా వ్యవహరించి బలమైనటువంటి విడి సతీశన్ కి అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పింది. తర్వాత మీకు తెలంగాణ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి కూడా తెలంగాణలో గెలిచినప్పుడు కూడా రేవంత్ రెడ్డి బోర్న్ అండ్ బ్రాటప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యాన్ కాదు. అది టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ బట్టి విక్రమార్కను కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని వాళ్ళు కాంగ్రెస్ మ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు కర్ణాటకలో కూడా అంతే, జేడీఎస్ నుంచి వచ్చినటువంటి బలమైనటువంటి నేత సిద్ధరామయ్యకి అవకాశం. సిద్ధరామయ్యకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేల్లో బలం ఉండటం, రెండోది అహిందా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఆ అహిందా కాన్సెప్ట్ తోటి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి నేతగా ఎదిగినటువంటి క్రమం ఉంది. బట్ ఇక్కడ మీకు కర్ణాటక రాజకీయాలను కనుక చూస్తే అటు లింగాయతులు, ఒక్కలింగలు మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నటువంటి క్రమంలో యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటిసారి శివకుమార్ కి అవకాశం వస్తుంది, డీకే శివకుమార్ కి అవకాశం వస్తుందని అక్కడ ఒక్కలింగ సామాజిక వర్గం జేడీఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటము, ఒక్కలింగలు మద్దతు ఇవ్వటము, అహిందా అనేటటువంటి కాన్సెప్ట్ తోటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటంతో అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించారు. మీరు ఒక్కలింగ సామాజిక వర్గం సమీకరణాలు ఎట్లా మారుతాయో చెప్తాను మీకు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారుమారైపోయినాయి. ఎందుకు తారుమారైపోయాయంటే మీకు ఒక్కలింగలు, లింగాయత్తులు బీజేపీ వైపుకు మళ్ళటంతో మీకు బీజేపీ 17 లోక్సభ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 9 లోక్సభ స్థానాలకి మాత్రమే పరిమితమైంది, అది అధికారంలో ఉండటంతో. కాబట్టి అక్కడ ఒక్కలింగలు, లింగాయత్తులు మొత్తం రాజకీయాన్ని మారుస్తున్నటువంటి క్రమంలో సిద్ధరామయ్య ఒక బలమైనటువంటి గ్రూపును తయారు చేశారు. ఆ గ్రూప్ పేరే అహిందా గ్రూపు. బట్ ఆ అహిందా గ్రూప్ ని కాపాడుకునేటటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యని తీయటానికి భయపడుతుంది. సార్ ఇదే ఒక్కలింగ సామాజిక వర్గం డీకే శివకుమార్ ఇచ్చినటువంటి పిలుపుతోటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో డీకే శివకుమారే డైరెక్ట్గా గెలిపించారు. బట్ అదే ఒక్కలింగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా చాలా ట్రై చేస్తోంది. అక్కడ హెచ్ఐ కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనను కూడా రంగంలోకి దింపుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో అమిత్ షా కూడా కర్ణాటకను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాబోయేటువంటి మోడీ పర్యటనలు కూడా కర్ణాటకలో ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు కర్ణాటక పర్యటనలు తరచుగా చేస్తూనే ఉన్నారు. బట్ ఈ వ్యూహం వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోందా? మరోవర్ ఏంటంటే 2018 ఎన్నికల్లో
అంత పెద్ద వ్యతిరేకత లేకుండానే పోటీ చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ 50-50 అన్నటువంటి కమిషన్ పేరుతోటి ఓటమి పాలైంది. బట్ కమింగ్ టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూడా స్కామ్ సిద్ధరామయ్యను వెంటాడుతోంది. అండ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ బీజేపీ ఇబ్బంది పెట్టొచ్చేమో, ఎందుకంటే ఆయన పైన కూడా గతంలో ఈడీ రైడ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఆపేశారేమో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అన్న పాయింట్ కూడా వచ్చింది. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీకి, ఈ మూడా ఎఫెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అంశాలు కానీ? శ్రీకాంత్, 2023లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోవటానికి 2 కారణాలు. ఒకటి, అప్పటి వరకు బొమ్మాయి ప్రభుత్వం అక్కడ ఉన్నది పూర్తిగా 40% అవినీతి సర్కారా అనేటటువంటి ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళటం ఒకటి. రెండోది బొమ్మాయి అసమర్థ నాయకత్వం. బట్ ఈ 2 కారణాలు కలిసేసి మోడీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అమిత్ షా ఎన్ని వ్యూహాలు పనినప్పటికీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని ఆపలేకపోయారు. అది ఒక అంశం. బట్ ఇప్పుడు అదే సూత్రము కాంగ్రెస్ పార్టీ కూడా వర్తిస్తుంది శ్రీకాంత్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ నాయకత్వం కుమ్ములాటలు ఒకటైతే, రెండోది అటు డీకే శివకుమార్ పైన అవినీతి ఆరోపణలు, ఇటు సిద్ధరామయ్య భార్య పైన కూడా అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీపై కూడా అవే ఆరోపణలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందని మనం అనుకుంటాం. రెండోది, బీహార్ లో ఏ స్థాయిలో విజయం సాధించారో మనం చూసాం భారతీయ జనతా పార్టీ. వెస్ట్ బెంగాల్లో ఎలా విజయం సాధించారో చూసాం. ఇక కర్ణాటకలో బలంగా ఉన్న చోట విజయం సాధించారంటే ఎట్లా నమ్మాలి శ్రీకాంత్ మనం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైనటువంటి వైఖరితో ఉంటే కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం, మామూలు పరాజయం కూడా కాదు. 2028 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక దారుణమైన పరాజయం ఎదురు చూడ రెడీగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేల్కోకపోతే, కాంగ్రెస్ పార్టీ పనితీరు మార్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వము తన వైఖరి మార్చుకోకపోతే, బలమైన బీజేపీని ఎదుర్కొని గెలవటం దాదాపు కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో. సార్ ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి. కర్ణాటకని ఒక అంటే దక్షిణ ముఖద్వారం లాగా భారతీయ జనతా పార్టీ చూస్తోంది. అక్కడ గెలిస్తే ఇక దక్షిణ భారత్లోకి ఎంటర్ కావడానికి ఒక స్టోన్. పశ్చిమ బెంగాల్లో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఖచ్చితంగా అదే విధంగా పనిచేస్తుంది, కుల సమీకరణలు చేస్తాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే, కర్ణాటక ఎన్నికల ఫలితం మూడ్ ఆఫ్ ది నేషన్ లాగా, మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది పీపుల్ తెలంగాణ పైన కూడా పడింది. సో ఇప్పుడు కర్ణాటకలో జరగబోయేటువంటి ఏ పరిణామమైనా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ఎఫెక్ట్ని మనం అంచనా వేయచ్చు? ఖచ్చితంగా కర్ణాటకకి తెలంగాణకి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి, దగ్గర సంబంధాలు ఉంటాయి, జియోగ్రాఫికల్ గా ఉన్నాయి, రాజకీయంగా ఉన్నాయి, అన్ని విధాల సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మీకు 2023లో 5 గ్యారంటీలు ఇచ్చి అక్కడ సునీల్ కనుగోలు వ్యూహాల ప్రకారంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ తెలంగాణ పైన పడింది. అదే తెలంగాణలో అదే సునీల్ కనుగోలు 6 గ్యారంటీలను ఇక్కడ ప్రామిస్ చేసేసి ఇక్కడ రాజకీయ వ్యూహాలతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగింది. ఖచ్చితంగా కర్ణాటకలో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ తెలంగాణ పైన పడుతుంది. తెలంగాణలో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేనేమంటున్నాను, సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. మీరు కేరళలో మొన్న గెలిచారు, మొత్తం 3 రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఈవెన్ దో మీకు తమిళనాడులో కూడా వాళ్ళకి కొంత ఇప్పుడు ప్రభుత్వంలో చేరినటువంటి సందర్భం ఉన్నది. బట్ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం మన పైన ఉంటుంది. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు, దేవేంద్ర ఫడ్నవీస్. కాబట్టి మహారాష్ట్రలో బీజేపీ ఉంది, రేపు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం ఎటు తిరిగి వచ్చేసి మనకి తెలంగాణ శాసనసభ ఎన్నికలపై కూడా పడుతుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన కూడా పడుతుంది. ఇక్కడ కూడా ప్రతికూల ప్రభావాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటది అనేది కాదనలేనటువంటి వాస్తవం. సో ఏదేమైనా ఇప్పటికీ గతంలో అన్నారు డీకే కుమార్ ఇప్పటికి 5.5 సంవత్సరాలు అయిపోయింది పార్టీ అధ్యక్షుడిగా ఉండబట్టి. సో ఇక అధ్యక్షుడిగా ఉండలేను, 100 ఏళ్ళు ఉంటారు అధ్యక్షుడిగా, కాబట్టి పార్టీలోనే ఉంటాను, ఇంకో కొత్త నాయకత్వానికి అవకాశం రావాలి అని గతంలోనే శివకుమార్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి షేరింగ్ జరగబోతోందా, మారబోతోందా, కర్ణాటకలో ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ జరగబోతోందా? అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి వ్యూహాలు ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి? చూడాలి ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.